మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భాగంగా కడపలోని మున్సిపల్ హై స్కూల్లో పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. వాళ్ళతో కలిసి కొంతమందిని దగ్గరగా ఆయన మాట్లాడారు, కొంతమందితో కలిసి కూర్చొని భోంచేశారు. అసలు మనం ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాం. పిల్లలతో అసలు ఏం మాట్లాడాడు ఏంటని ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. నువ్వు చెప్పమ్మా, పవన్ కళ్యాణ్ గారు మీ స్కూల్కి వచ్చారు, మీతో చాలామందితో మాట్లాడారు, చాలామందితో కలిసి భోంచేశారు. మీకు ఎలా అనిపించింది ఆ క్షణాలు? నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రెండు కంపేర్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము అన్నీ చదువుకుంటాము. మాకు ఐఎంపీ ప్యానల్స్ టీచర్స్ అందరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చదువుకునే దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మా స్కూల్కి రావడం ఫస్ట్ టైం, మాకు హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది. మమ్మల్ని కలిసినప్పుడు మాకు అదొక ప్రౌడ్ మూమెంట్లా అనిపించింది. అండ్ అందరితో కలిసి భోజనం కింద కూర్చొని చేసినప్పుడు మాకు సార్ అందరితో సమానంగా కూర్చున్నారని అనిపించింది. నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? సేమ్ సార్, గవర్నమెంట్ స్కూల్స్కి ఏమి ప్రైవేట్ స్కూల్స్ ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లాగానే ఉంది. ఫుడ్ అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి, టీచర్స్ చెప్పడం కూడా అంతా బాగుంది. మా ఫస్ట్ టైం మా స్కూల్కి పవన్ కళ్యాణ్ సార్ రావడం. ఇంకా థ్యాంక్ యూ సార్ ఫర్ విజిటింగ్ అవర్ స్కూల్. పవన్ కళ్యాణ్ గారు చాలామంది విద్యార్థులతో మీరు బాగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి రాండి అని కూడా చాలామందికి చెప్పాడు. దీని పట్ల మీరు ఏమంటారు? మేము ప్రామిస్ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటామని సార్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాడు సార్? ఆయన ఫోటో వేసినాను, వేసి చూపిస్తే చాలా బాగుంది బాగా చదువుకో అన్నారు సార్. ఆయన చెప్పినట్టుగా నేను మాటిస్తున్నాను, ఆ సార్ బాగా చదువుకొని ఆ సార్కి పేరు తెప్పిస్తానని అనుకుంటున్నాను సార్. అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం వల్ల నీకు ఎలా అనిపించింది అసలు? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఆయన చూడాలనుకుంటున్నాను సార్, ఫస్ట్ టైం సార్ ఆయన చూడడం. నువ్వు చెప్పు నాన్న, నీతో ఏం మాట్లాడాడు? స్కూల్లో అన్నం బాగా పెడతారా, ఫుడ్ బాగుంటుందా, ఏమైనా సేఫ్టీగా కావాలా చెప్పండి అడిగాడు సార్. అవును సార్, మాకు అన్నీ కావాలి, అన్నీ బాగున్నాయి మాకు అని చెప్పాం సార్. అంతే. అంటే మీతో కలిసి కూర్చొని భోంచేశాడు ఆయన? సార్ గర్వంగా అనిపించింది సార్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే, నువ్వు చెప్పు నాన్న. అంటే ఇప్పుడు మనము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని చాలా మందికి చాలా చిన్న చూపుగా ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ స్కూల్కు అంత పెద్ద హీరో వచ్చి మీతో మాట్లాడి మీతో కలిసి కూర్చొని భోంచేశాడు కదా, ఈ క్షణాలు మీకు ఎలా అనిపించాయి? ఏం చెప్తారు బయట వాళ్ళకి? మేము పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కూర్చొని భోజనం తినేందుకు సార్ మమ్మల్ని నేమ్ అడిగినాడు. రోజు స్కూల్లో ఇలాగే పెడతారు అన్నం అంటే, సార్ పెడతారు సార్ అంటే, బాగా చెప్తారా సార్ వాళ్ళు అంటే, బాగా చెప్తారు సార్. మేడమ్స్ అందరు బాగా చూసుకుంటారంటే, చూసుకుంటారు సార్ అంటే. ఓకే, అంటే మీరు ఆయన కలవడం పట్ల అంటే ఈ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ చదివిన దానికి మీరు గౌరవంగా ఫీల్ అవుతున్నారా? ఎస్ సార్. ఫోన్ చేశారంటే నమ్మలేకపోతుంది సార్. పవన్ కళ్యాణ్ మీ స్కూల్కి వచ్చాడు, అసలు మీతో ఏం మాట్లాడాడు? అభిమానం సార్ బొమ్మ డ్రాయింగ్ గీశాను సార్. అందుకు సార్ నన్ను బాగా దగ్గర తీసుకొని బాగా మెచ్చుకొని బాగా వేసామని చెప్పి బాగా చదువుకోమని చెప్పింది సార్. బాగా ఆటోగ్రాఫీ ఇచ్చింది సార్. ఇప్పుడు మామూలుగా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలో చూస్తూ ఉంటావు, మీ స్కూల్కి వచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాడు కదా, నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది సార్, సంతోషం అనిపించింది సార్. మా స్కూల్కి వచ్చి ఫస్ట్ టైం నేను చూడడం సార్, బాగా అనిపించింది సార్ ఫస్ట్ టైం. నువ్వు చెప్పు తమ్ముడు, నీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ మీ స్కూల్కి రావడం పట్ల? నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా స్కూల్ దగ్గరకు వచ్చి మా స్కూల్లోకి ఇంకా స్పాన్సర్స్ అన్నీ అందిస్తాడని, కానీ స్పోర్ట్స్లో స్టేట్మెంట్కి వెళ్ళానని నన్ను దగ్గర పిలిచి బాగా ఆడు, బాగా చదువుకో అన్నాడు సార్. బాగా స్పాన్సర్స్ తెప్పిస్తా అన్నాడు, చదువుకొని బాగా ఆడు అని దగ్గరికి పిలిచి చెప్పాడు సార్. నువ్వు చెప్పు తమ్ముడు, మీ స్కూల్కి వచ్చి ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక సినిమాలో ఒక పెద్ద హీరో, ఆయన మీ స్కూల్కి వచ్చి మీతో మాట్లాడడం నీకు ఎలా అనిపిస్తుంది? సార్ నాకు ఫస్ట్ టైం సార్ని చూడడం, కానీ లక్కీ సార్. బికాస్ ఆఫ్ అన్ని స్కూల్స్ ఉన్నా కానీ మన స్కూల్కి వచ్చి చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ దెన్ ఇంకా మనకి కిచెన్లో కూడా చాలా స్పాన్సర్ చేశారు ఆయన. అండ్ దెన్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు, ఇంకా మనకి బాగా చదువుకోమని చెప్పారు. ఇంకా బాగా చదువుకున్న తర్వాత మీరు సార్ మాట ఇస్తున్నాను సార్కి, నేను మీరు చెప్పిన మాట నేను నిలబడుకుంటానని చెప్తున్నాను సార్. అండ్ చదువుకో అంటే చదువుకుంటున్నాం సార్ అంటే, మీరు కూడా ఎట్టన్నా జాబ్ తెచ్చుకోండి ఇట్ట కాండి అని చెప్తే, సరే సార్ అని చెప్పినాం సార్.
మేము ఇక్కడ ఇది పెడుతున్నాము ఇది క్యాంటీన్లా ఇది పెడుతున్నాము కుకింగ్ ఇది అంటే సరే సార్ అంటే సంతోషమా అంటే సరే సార్ అని ఇది చేసినాం సార్. ఆటో ట్రోఫ్ తీసుకున్నాం సార్, అంతే సార్. నీతో అసలు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? సార్ వచ్చి మాతో అడిగినా అంటే ఏం గేమ్ ఆడతానంటే సార్ మేము చెప్పినాం రెజ్లింగ్ ఆడతాను, నేషనల్కి పోయినా సార్ అంటే బాగా ఆడతా గేమ్ అంటే మీరు బాగా ఆడతాడు, నాకు గేమ్ అంటే ఇష్టమే. గేమ్ అంటే ఇష్టం అంటే మీరు కూడా భవిష్యత్తులో పెద్ద కావాలా, మీరు ఏదో ఒకటి చేయాలా మాతో అడిగినా. నేను చెప్పిన సార్ నాకు పెద్ద అయ్యి కోచ్ కావాలా సార్, నాకు పెద్ద అయ్యి కోచ్ కావాలంటే ఆ సార్ వచ్చి ఆ భవిష్యత్తులో ఏం చేశారు మీరు అంటే సార్ మేము భవిష్యత్తులో మేము మన స్కూల్కి మున్సిపల్ స్కూల్కి పెద్ద పేరు చేయాలా సార్, పెద్ద పేరు చేసి మేము కూడా గౌరవంతో చెప్పాలా. మేము స్కూల్ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ సార్, అదే దానికి సార్. చూశారు కదండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మున్సిపల్ స్కూల్ రావడం పట్ల పిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామందితో అంటే డ్రాయింగ్ వేసిన వాళ్ళతో, అలాగే కొంతమంది స్పోర్ట్స్లో బాగా రాణించే వాళ్ళతో, అలాగే కొంతమంది పిల్లలతో ఆయన కలిసి భోంచేశాడు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి పిల్లల మధ్య ఆయన తిరగడము, వాళ్ళతో మాట్లాడడము, కలిసి భోంచేయడం పట్ల పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. మేము కూడా జీవితంలో ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయనంత ఎత్తుతాం. ఆయన కొన్ని మేము ప్రామిస్ కూడా చేశాము, ఖచ్చితంగా మేము ఆ స్థాయిలో నిలబడి పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెడతామని చెప్పి ఇక్కడ స్కూల్ పిల్లలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.